బీఆర్ఎస్ మృతి చెందిన పార్టీ అని దానికి ప్రాణం పోసేందుకు కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కేటీఆర్, కవిత, హరీష్ రూపాయలేనని నాయకులని బీఆర్ఎస్ రీబ్రాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. కవితపై పెయిడ్ ఆర్టికల్స్ రాయించడంలో ఎవరి పాత్ర ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయారన్న ప్రచారం అబద్దమన్నారు. బీజేపీ ఎదుగుదల అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందన్నారు. కుటుంబ సమస్యలో బీజేపీని లాగవద్దని హెచ్చరించారు. దొంగనే దొంగ జర్నలిస్టులు కొత్త పదాలు వింటున్నాం. 1995లో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్. బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని, పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు. కానీ దురదృష్టం, పెయిడ్ ఆర్టికల్స్, భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు, కానీ పొద్దుగలేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి. దొంగనే దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దులేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తిప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలా మందికి. కానీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినామనే చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుర్రు, ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు, ఆఖరికి ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు